దశాబ్దం తర్వాత కలర్ఫుల్ గా సాగిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో అగ్రతారల లోటు కొట్టొచ్చినట్టుగా కనిపించింది. 2014 నుంచి 10 ఏళ్లలో నిర్మించిన సినిమాలకు అవార్డులు దక్కిన తారలు తప్పితే టాలీవుడ్ అగ్రనేతలెవరూ హైటెక్స్ పరిసరాల్లో కనిపించలేదు. ఫిలింఫేర్ అవార్డుల స్థాయిలో ఏర్పాట్లు చేసిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ స్థాయిలో గెస్టులను రప్పించడంలో పూర్తిగా విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. ఈ అవార్డుల ప్రధానోత్సవాలకు మెయిన్ అట్రాక్షన్ గా బాలయ్య బాబు స్పార్క్ గా కనిపించారు. అంతే తప్పితే మరెవ్వరూ ఆ స్థాయిలో ఉన్న అగ్ర హీరోలు కనిపించలేదు. ముఖ్యంగా గుర్తింపు ఉన్న సినిమా హీరోల్లో బాలకృష్ణతో పాటు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలు మాత్రమే ఓ మోస్తారు సందడి చేశారు. ఇక మరికొందరు అగ్ర దర్శకుడు రాజమౌళి, సుకుమార్, సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, మురళీమోహన్ తో పాటు పాత హీరోయిన్లలో జయసుధ, జయప్రద, సుహాసిని వచ్చారు. నిర్మాతలలో అల్లు అరవింద్ కనిపించారు. అంతే తప్పితే ఇంకా పేరున్న అగ్రతారలు ఎవరూ హైటెక్స్ వేదికపై కనిపించలేదు. వారిలో సినిమా పరిశ్రమకు పెద్దగా చెప్పుకునే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, నాని, అల్లరి నరేష్, సమంత, కాజల్, అనుష్క, తాప్సీ, కీర్తి సురేష్, సాయి పల్లవి వంటి తారలు కూడా ఎక్కడా కనిపించలేదు. అగ్ర దర్శకులుగా పేరొందిన బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్ రాయపూడి, తమ్మినే భరద్వాజ్లు కూడా దూరంగానే ఉన్నారు. మెగా ఫ్యామిలీ, మోహన్ బాబు ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ కూడా అవార్డుల ఉత్సవానికి దూరంగా ఉంది. అయితే వీరంతా అవార్డుల ఉత్సవానికి దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? ప్రభుత్వ పరంగా ఆహ్వానం అందలేదా? అందినా కూడా కావాలని ఫంక్షన్ కి రాలేదా? వేరే ఏదైనా ఇంతకంటే పెద్ద ఫంక్షన్ ఉండి రాలేదా? పెద్ద ఫంక్షన్ ఉన్నా ఒకరిద్దరు మాత్రమే ఉంటుంది. అలాంటి చాలా మంది అగ్ర హీరోలు, అగ్ర హీరోయిన్లు, అగ్ర దర్శకులు, అగ్ర నిర్మాతలు కూడా హాజరు కాకపోవడంలో పలు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఉన్నారు. దిల్ రాజు ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఆయన ఎక్కడ కూడా ఈ ప్రభావం కనిపించిన దాఖలాలు లేవు. ఏదో తూతూ మంత్రంగానే నిర్వహించినట్టుగా ఉంది కానీ ప్రభుత్వం అనుకున్నంత ప్రతిష్టాత్మకంగా మాత్రం జరగలేదన్న విమర్శలున్నాయి. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగిందా? సినీ ప్రముఖులను రప్పించడంలో ప్రభుత్వంలోని పెద్దలు విఫలమయ్యారా? లేక సినిమా పెద్దలు ఎందుకులే ఈ గొడవ మనకు అనుకున్నారా? గత కొంతకాలంగా సినిమా పరిశ్రమలోని పెద్దలు ఎవరు కూడా ప్రభుత్వంతో అంతగా స్నేహపూర్వంగా సఖ్యంగా ఉన్నట్లు కనిపించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉన్నంత రిలేషన్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? సినిమా పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఉందా లేదా? ఉంటే సినిమా ప్రముఖులు అవార్డు ఫంక్షన్ కి ఎందుకు దూరంగా ఉన్నారు? ఈ మధ్యనే సీఎం ను కలిసిన నాగార్జున కూడా ఎందుకు డుమ్మా కొట్టారు? ఇక మోహన్ బాబు ఫ్యామిలీ కూడా ఎందుకు కనిపించలేదు? మోహన్ బాబు ఫ్యామిలీ పంచాయతీలో ప్రభుత్వం సహకరించకపోవడం వల్లనే దూరంగా ఉన్నారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
దశాబ్దం తర్వాత కలర్ఫుల్ గా సాగిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో అగ్రతార లోటు కొట్టొచ్చినట్టుగా కనిపించింది. 2014 నుంచి 10 ఏళ్లలో నిర్మించిన సినిమాలకు అవార్డులు దక్కని తారలు అయితే టాలీవుడ్ అగ్రనేతలు ఎవరు హైటెక్స్ పరిసరాల్లో కనిపించలేదు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. ఈ గద్దర్ ఫిలిం అవార్డు సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో గత అఫ్ కోర్స్ 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి సినీ పరిశ్రమకు గుర్తింపు అంటే ప్రభుత్వం తరఫున గుర్తించి కళను గుర్తించేటువంటి సంప్రదాయం అంతకుముందు ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. బట్ తెలంగాణ రాష్ట్రం అంటే విభజించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నంది అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ఆగిపోయింది. సో ఆ తర్వాత నంది అవార్డుల కోసం చాలా రోజులు చర్చలు జరిగినాయి. ఈవెన్ 13-14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రభుత్వం తరపున అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. సో దాంట్లో నంది అవార్డుల స్థానంలో దాన్ని గద్దర్ అవార్డ్స్ గా ప్రభుత్వం ప్రకటించింది. సో నిన్న గద్దర్ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో నిజానికి అంటే చాలా రోజుల్లో తర్వాత ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒక గుర్తింపు కాబట్టి, కళను గుర్తించేటువంటి ప్రోగ్రాం కాబట్టి, సో ఖచ్చితంగా అందరి తారల్ని ఒకే వేదికపై చూడాలని అభిమానులంతా కోరుకుంటా ఉంటారు. ఈవెన్ ప్రభుత్వం మొదటిసారి చేస్తుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అందరూ వస్తారేమో అన్నటువంటి ఒక భావన ఉండేది. బట్ కీలకమైనటువంటి అగ్రనాయకులు ఎవరు కూడా రాకపోవడం చాలా అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇందులో ఇంకొక మాట కూడా మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తాం, ప్రభుత్వ పరంగా కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకున్నా గానీ మాకు మీరంటే అభిమానమే. సో 2047 విజన్ ఏదైతే ఉందో అందులో ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి కూడా ఒక చాప్టర్ ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంకొక 20-25 ఏళ్లు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారు, అప్పటి వరకు ప్రతి ఏ హోదాలో ఉన్నా కానీ ఖచ్చితంగా నా చెయ్యి అనేది ఉంటుంది ఇండస్ట్రీ పైన, ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఉంటాయంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. అయితే ఇక్కడ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు ఎక్కడైనా విభేదాలు వచ్చాయా? చాలా కాలం నుంచి సినీ పరిశ్రమ ఉద్దేశించి ముఖ్యమంత్రి కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళు ఏమైనా దేశం కోసం పనిచేస్తున్నారా, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. సో వ్యాపారం చేసుకున్న వాళ్ళతోటి సంప్రదింపులు ఏమిటి అని చెప్పేసి వాళ్ళ చిన్నతనం చేస్తూ గతంలో అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి మాట్లాడినటువంటి మాట. సో అప్పటికి ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రితో చెడింది. చాలా అంటే ముఖ్యమంత్రిని ఎవరు ఎందుకు కలవలేదు, ముఖ్యమంత్రిని కలిసేటువంటి సంప్రదాయం లేదా అంటే పెద్ద హీరోలంతా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ కి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సో సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి ఒక గ్యాప్ వచ్చింది అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా అది కనిపించింది. అయితే ఈ ప్రధానోత్సవాల్లో అవన్నీ పోతాయి, ఎందుకంటే ప్రభుత్వం కళను గుర్తించేటువంటి కార్యక్రమం అందరినీ గుర్తిస్తారు. అంటే నిజానికి నంది అవార్డుల పురస్కారం అనేది చాలా గ్రాండ్ గా గొప్పగా జరిగేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ప్రతి ఒక్క కళాకారుడు వచ్చేది, ఒక పండగలాగా జరిగేది. సో అట్లాంటి పండగ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తే అగ్ర హీరోలు ఎవరు ఎందుకు రాలేదు? నిజానికి చాలా ఒక ఆతృత ఉండేది. కీలకమైనటువంటి హీరోలంతా రాబోతున్నారు, విక్టరీ వెంకటేష్ వస్తారు, నాగార్జున వస్తారు, సినీ పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి చాలా పెద్ద దిక్కు ఉంటారు, ఆయన వస్తారు, రాణా వస్తారు, సురేష్ దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి వస్తారు, మంచు ఫ్యామిలీ, మంచు మోహన్ బాబు గాని, మంచు విష్ణు గాని, మా అధ్యక్షుడిగా ఉన్నారు మంచు విష్ణు, వీళ్ళంతా కూడా వస్తారు. సాయి పల్లవి గాని, ఇంకా పెద్ద హీరోయిన్లు కాజోల్ గాని, సమంత గాని, సో ఇట్లాంటి పెద్ద హీరోలంతా, రకుల్ ప్రీత్ సింగ్ గాని, చాలా మంది పెద్ద హీరోలు హీరోయిన్లు అందరూ రావాల్సినటువంటి అవసరం ఉండే. కానీ వీళ్ళెవరూ రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, కేవలం కొంతమంది మాత్రమే రావడం జరిగింది. సినీ పరిశ్రమలో రాజమౌళితో పాటు బోయపాటి సీను, నాగశ్విను, అట్లాగే శర్వానంద్, అల్లు అర్జున్, ఇంకా అల్లు అర్జున్ ఇంకొక అడుగు ఒకటి ముందుకేసారని చెప్పాలి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత సంధ్య థియేటర్ తొక్కిసలాట్లో అల్లు అర్జున్ అఫ్ కోర్స్ జైలుకి వెళ్ళిన విషయం కూడా మనకు తెలుసు, మళ్ళీ బెయిల్ వచ్చింది, బయటకు రావడం, వీళ్ళిద్దరి మీద చెడింది అన్నది ఒకటి ఉండే. బట్ అల్లు అర్జున్ నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద కూడా ఆయన చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే యాటను కోస్తాం రప్ప అని చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో, ఈ డైలాగ్ కూడా సెన్సేషనల్ గా మారింది. సో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో అక్కడ డైలాగ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పర్మిషన్ తీసుకొని మరి ఈ డైలాగ్ చెప్పారంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఈ డైలాగ్ చెప్పడానికి వచ్చారా అన్నది ఒక వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బలంగా నడుస్తోంది. అయితే హీరోలు ఎవరు రాలేదు, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు. ఓవైపు నందమూరి బాలకృష్ణ వచ్చారు, తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉంది, అటు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నారు. సో ఇట్లాంటి సందర్భంలో కూడా అంటే కూటమి భారతీయ జనతా పార్టీ
గద్దర్ అవార్డులను వ్యతిరేకించింది. గద్దర్ పేరు మీద అవార్డులు ఉండాలని ఒప్పుకునేది లేదు. రేపొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే గద్దర్ పేరుని తీసేస్తాం, మేము అవార్డులు ఇస్తాం, గద్దర్ పేరు ఉండొద్దు అని చెప్పేసి బీజేపీ దాదాపు చెప్పేసింది. అయితే ఇట్లాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? సో చిరంజీవి రాకపోవడానికి గల కారణం ఏంటి? మోడీకి చిరంజీవి చాలా అత్యంతమైనటువంటి సన్నిహితుడు, సో పవన్ కళ్యాణ్ చాలా అత్యంత సన్నిహితుడు, వీళ్ళు బీజేపీ కూటమిలో ఉన్నారు. సో గద్దర్ పేరు మీద అవార్డులు ఇచ్చారు కాబట్టి రాలేకపోయారా వీళ్ళందరూ? లేదంటే ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారా? రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీకి పడ్డం లేదా? లేదంటే గద్దర్ని వ్యతిరేకిస్తూ గద్దర్ అవార్డులు ఏమైనా వ్యతిరేకిస్తున్నారా? ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తుతానికి చర్చలోకి వస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉండే, గద్దర్ అవార్డ్స్ ని ప్రకటించినప్పటి నుంచి కూడా ఎంతమంది వస్తారు, ఎంతమంది గద్దర్ అవార్డుని తీసుకుంటారని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. కేవలం ముఖ్యమంత్రి వ్యవహార శైలి నచ్చకనే, ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, మేము కొంచెం కఠినంగా కనిపించినా గానీ, ప్రభుత్వం కఠినంగా ఉన్నా గానీ మాకు ప్రేమ ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట. అయితే ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత భావనతోటే ముఖ్యమంత్రి వ్యవహార శైలి నచ్చక వీళ్ళు రాలేదా? లేదంటే ఒక దళిత నాయకుడు, దళిత కవి, కళాకారుడు, ఉద్యమకారుడు గద్దర్, సో అట్లాంటి ఉద్దేశంతో ఆ భావచాలంతో ఏమైనా క్యాస్ట్ ఈక్వేషన్స్ తోటి రాలేదా? ఎందుకు సినీ పెద్దలంతా రాలేదు? ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రభుత్వం అంటే అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఎదురు చూస్తున్నారు చాలా కాలం నుంచి, అవార్డులు పెట్టాలి, నంది అవార్డులు మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి. సరే, నంది అవార్డుల స్థానంలో అవార్డులు ఇస్తున్నారు, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డు తీసుకురావడం జరిగింది. సో ఎందుకు తీసుకోలేకపోయారు అనేది ప్రధానమైనటువంటి అంశం. మాట్లాడదాం దీనిపైన. బండా రామ్మోహన్ రావు గారు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు చెప్పండి. రామ్మోహన్ రావు గారు, యా గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్. ఐ థింక్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. చెప్పండి సార్, ఇప్పుడు మా వినొస్తుందా? రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. మీ వినొస్తుందా? హలో, యా రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. రామ్మోహన్ రావు గారు, సో గద్దర్ అవార్డ్స్ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత కళలు, సినిమాను గుర్తించి, సినీ పరిశ్రమను గుర్తించి ఒక అవార్డులు ఇస్తున్నారు. సో పెద్దలు ఎవరు రాలేదు దీనిలో. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? నేను చాలా అంశాలను ఇప్పటివరకు నా నరేషన్ లో చెప్పడం జరిగింది. సో మీ ఉద్దేశం ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే సినిమా నిర్మాత వరకండి సినిమాలు అంటే ఆర్ సత్యనారాయణ గారి గురించి తెలియని వారు ఉండరు. వారు రామ సత్యనారాయణ గారు, వారు అట్లాగే ఐబిఎస్ ప్రేక్షకులు నమస్కారం. 2 విషయాలు చూడాలి. ఆహ్వానించిన దాన్ని బట్టి ఆహుతులు వస్తారు. అంటే వాళ్ళకి ఆహ్వానం ఉందో లేదో తెలియకుండా నేను విమర్శలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే పెద్ద హీరోలకు ఆహ్వానం ఉందా లేదో తెలియదు. రెండోది, కేవలం అవార్డులు వచ్చిన వారిని ఆహ్వానించారా అనేది కూడా తెలియదు కదా. కనుక ఆహ్వానం వాళ్ళకి అందకపోతే రారు, అందినా రాకపోతే మీరు అన్నది మనం ఊహించవచ్చు శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఇది ఒక మీమాంసం ఉంది కనుక నేను అడ్వాన్స్ కామెంట్ చేసినాం అనుకోండి, మాకు ఆహ్వానం లేకపోతే ఎట్లా వస్తామని వాళ్ళు అంటారు కదా. అంటే ఉందా లేదా ఒకటి తెలుసుకోవాలి. నెంబర్ 1, నేను ఒకటి మాట్లాడుతున్నాను. ఎందుకంటే 14 ఏళ్ల తర్వాత ఇవాళ సినిమా పరిశ్రమకు ఒక రకం మంచి ఆదరణ ఇచ్చి 14 ఏళ్ల పాటు అంటే వరుసగా ప్రతి సంవత్సరం ఉత్తమ చిత్రం, ఉత్తమ అవన్నీ కూడా చేసి నిన్న అవార్డు ఇవ్వడం ఆహ్వానించదగ్గది, పాజిటివ్ అవుతుంది. కానీ ఇందులో నాకు 2 అభ్యంతరాలు ఉన్నాయి. నెంబర్ 1, గతంలో నంది అవార్డులు ఉండే కదా. నంది అంటే లేపక్షి నందిని మనం కాయకాన్ని తీసుకున్నాం, నంది అవార్డులు నంది ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి పేరు మీద పెట్టేది అవార్డు. నేను గద్దర్ గారితో చాలా అనుబంధం, మా తాలూకా, నేను వాళ్ళ ఇంటికి నేను వాళ్ళ ఇంటికి మా ఇంటికి బతుకున్నప్పుడు వచ్చిన వాడు. అందులో ఏం అనుమానం లేదు. గద్దర్ సినిమా పరిశ్రమకు పూర్తిగా సంబంధం ఉన్నవాడే. మహాభూమి సినిమా అప్పటి నుంచి, మహాభూమి సినిమా నిర్మాత మా నరసింహరావు, మా ఊరు నాకన్నా సీనియర్, మా ఒకటే స్కూల్ చదువుకున్నవాడు. ఈ సమస్య లేదు. కానీ గద్దర్ పేరు మీద పెట్టడం అనేది అంటే నేను ఇంకొక రకంగా పోతుగా చెప్తున్నాను. గద్దర్ మహానుభావుడు, చాలా ప్రజా యుద్ధ నౌక, ఇలా ఏం తేడా లేదు. ఆయన గౌరవానికి ఏం ఉన్నది. కానీ ఒక అవార్డు ఇచ్చినప్పుడు నంది అవార్డు అనే పేరు మార్చి తెలంగాణ అవార్డు పైకి ఇస్తున్నప్పుడు కాకతీయ పెట్టుకోవచ్చు, లేకపోతే గోల్కొండ అని పెట్టవచ్చు. నేను ఉదాహరణ చెప్తున్నాను సార్, మన శ్రీకాంత్ గారు. గతంలో నంది లేపాక్షి షోరూమ్స్ ఉండే మనకి తెలుసు కదా మీకు. లేపాక్షి పోగానే తెలంగాణ కాగానే ఏం చేసిన దాన్ని గోల్కొండ షోరూమ్ లో మార్చుకున్నాం కదా. ఎవరు అభ్యంతరం పెట్టలే కదా. దాన్ని తీసేసి ఇంకొక మనిషి పేరు పెట్టిన కూడా ఎట్లా ఉంటుండే కదా. ఇది అంతే. నేను ఏమంటున్నానంటే మనం మనిషి పేరు మీద అవార్డు పెట్టడం వల్ల ఒక సమస్య అంటున్నాను నేను. ఆయన మీద గౌరవం ఉంది, అట్లాగే ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వచ్చు కూడా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మొదలు పెడితే అనేక మంది పేర్ల మీద, నాగేశ్వరరావు గారి అక్కినేని అవార్డు ఉన్నది, కాంతారావు, చాలా అవార్డ్స్ ఉన్నాయి కాదంటండి. ఇది ఒక అవార్డుగా పెట్టడం వేరుంటది. మొత్తం తెలంగాణ అవార్డులే ఆయన పేరు మీద పెట్టడం కరెక్ట్ కాదంటున్నాను మొదటి నుంచి. ఇప్పుడు కొత్తగా లేదు, మొదటి నుంచి అంటున్నాను. అంటే ఆయన గౌరవానికి ఏం భంగం కలిగించుకుంటూ చెప్తున్నాను.
కానీ ఆయన పేరు మీద ఒక మంచి అవార్డు ఇచ్చింది అనుకోండి, అప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కరిని సెలెక్ట్ చేసినా దాని విలువ వేరే ఉంటుండండి. ఒక్కడికి అప్పుడు 4 ఇప్పుడు ఏమైందండి, ఈ యొక్క అవార్డులలో అదొక అపశృతి అంటున్నాను నేను. రెండోది ఏమంటున్నానంటే 14 ఏళ్ళ అవార్డులు ఒకటేసారి ఇవ్వడం వల్ల దాదాపు 4 గంటల పాటు నడిచింది ఈ కార్యక్రమం కదా, చూసాం మనం. ఇటు పక్కన ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ రాత్రి 10 పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సి వచ్చింది. అప్పటికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో అప్పటికి ఉన్నారు చాలా మంది కదా. ఇది ఒక రాజకీయ ఫంక్షన్ కాకుండా అప్పటికి ఆయన ఉపాయం చేసింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు వెళ్లి ముందు బాలకృష్ణ గారిని ఉప ముఖ్యమంత్రిని అవార్డులు ఇవ్వని చెప్పి కదా. అందరికి కూడా ఏముంటది మన శ్రీకాంత్ గారు, ముఖ్యమంత్రి చేత అవార్డు తీసుకోవాలని ఉంటది కదా అందరు కూడా. మామూలు మొదట్లేమో వేరే వాళ్ళతో ఇప్పించారు, తర్వాత చివరికి వేరే వాళ్ళతో ఇప్పించారు. కొంచెం ఓపిక పట్టి అన్ని అవార్డులు ఆయన ఇస్తే బాగుండేది నెంబర్ 1 ఒకటి. ఇక రెండోది వీళ్ళు ఎందుకు మీరు ఒక మాట అన్నారు, మీరు మొదట్లో ఒక మాట అన్నారు, ఆహ్వానం అందిందా లేదా అని. సో ఆహ్వానం అందకుండా అయితే ఉండదు కదా, ఎందుకంటే రాజమౌళి కూడా రావడం జరిగింది. సో రాజమౌళి లాంటి పెద్ద దర్శకులు వచ్చారు, అట్లాంటప్పుడు పెద్ద హీరోలు కూడా వస్తే ఈ ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమం వాళ్ళకి అవార్డు వచ్చిందా రాదా, అవార్డు వస్తేనే రావాలని ఏం లేదు కదా. సో వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి కూడా అవార్డులు ఇప్పించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదా. సో అట్లాంటి శ్రీకాంత్ గారు ఆ పని చేశాడు కదా, బాలకృష్ణ గారితో కూడా అవార్డులు ఇప్పించారు, చూశాం కదా మనం చివరి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత కదా. ఆయన అవార్డు ఆయన తీసుకోలేడు కనుక, ఆయన ఇవ్వలేడు కనుక ముఖ్యమంత్రితో బాలకృష్ణ గారికి అవార్డు వచ్చింది కదా. మనకు ప్రజ్ఞా జైస్వాల్కి వచ్చింది కదా, 2-3 అవార్డులు వచ్చినాయి, 1-2. ఇందులో 2-3 విమర్శలు ఉన్నాయి. ఒకటేమో 14 ఏళ్ళ చేస్తుంటే ఈయన మొదలుగా ఈయన కొనగాదు అంటున్నారు. నిజంగా చెప్పాలంటే మద్రాసు నుంచి ఇక్కడ పరిశ్రమ ఇక్కడ రావడానికి ప్రధానమైన కారణం మొదట్లో వెంకటరావు గారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వాలు శాశ్వతం. జరగం వెంకటరావు గారు ఆనాడు అన్నపూర్ణ స్టూడియోకు 75 తర్వాతనే కదా పరిశ్రమ ఇక్కడికి వచ్చింది. నాగేశ్వరరావు గారు మొదలు వచ్చారు, తర్వాత ఎన్టీ రామారావు గారు, కృష్ణ, ఇట్లా వరుసగా స్టూడియోలకు భూములు కేటాయించడం అట్లా చేసి జలగం వెంకటరావు గారి పేరు తలుచుకోవాల్సింది అంటారు. నేను స్పష్టంగా చెప్తాను. మీరు మంచి అంశాన్ని తీసుకొచ్చారు. ఆనాడు ముఖ్యమంత్రిగా జలగం వెంకటరావు గారు ఉన్నప్పుడే ఆ రోజు తెలంగాణ ఉద్యమం సీరియస్ గా కూడా నడుస్తుంది. సో అప్పుడే హెచ్యూని తీసుకురావడం జరిగింది, అప్పుడే సినీ ఇండస్ట్రీని తీసుకురావడం జరిగింది, అప్పుడే అన్నపూర్ణ స్టూడియో గానీ అప్పుడే ఈ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా తరలిరావడానికి కారణం ఆ రోజు జలగం వెంకటరావు గారు. అఫ్ కోర్స్. కానీ ఆ తర్వాత పరిణామాలు చూస్తే ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా, నంది అవార్డు సుమారు 60 తర్వాత, యాక్చువల్ గా 60 తర్వాత ముందే నంది అవార్డు 2014 దాకా కొనసాగింది. ఎందుకో దురదృష్టవశాత్తు ఇది కరెక్ట్ కాదంటున్నాను. మనకు హైదరాబాద్ లో సినీ పరిశ్రమ మొత్తం మద్రాసు నుంచి అన్ని రకాలుగా, సత్యనారాయణ గారికి బాగా తెలుసు నాకన్నా, ఏమంటున్నానంటే గతంలో ప్రతి దానికి డబ్బింగ్ చేయాలంటే మద్రాసు పోవాల్సి వస్తుండే, ప్రతి చిన్న పనికి మద్రాసు పోవాల్సి వస్తుండే. ఇక్కడ యాక్షన్ చేయడం అక్కడికి ఓడమైంది అనే దానికి అన్ని వచ్చినాయి సార్. ఇవాళ సినిమా డబ్బులతో వచ్చి సూట్ కేసులు పట్టుకుని డబ్బులు వచ్చి సినిమా నిర్మాణం చేసి మంచిగా రిలీజ్ చేసుకోవటం అంటే రామోజీ ఫిలిమ్స్ మంచి గర్వకారణం మనకు కదా. నా ఉద్దేశం ఏంటంటే ఒక్క మాట కూడా రామోజీ ఫిలిమ్స్ గురించి మాట్లాడలే మన ముఖ్యమంత్రి గారు. ఇవాళ ప్రపంచ సినిమాలను ఇక్కడ తీస్తున్నారు. నేను ఇంకా 50 ఏళ్ళు ఉంటా, రాజకీయాలు 20 ఏళ్ళు ఉంటా, నేనేదో చేస్తానని ఉన్నదాన్ని మనం ప్రోత్సహిద్దామా లేదా అంటున్నాను నేను కదా. ఇప్పుడు రామోజీ రామారావు గారు 1 సెకండ్ మనతో పాటు నటికుమార్ గారు ఒక మాట చెప్పిస్తాను. నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కూడా నాకు అభ్యంతరకరం ఏంటంటే ఆ కులాల ప్రస్తావన కూడా కరెక్ట్ గా అంటున్నారు. ఒక అమ్మాయి తెలుసు నాకు, ఆ అమ్మాయి రెడ్డి పిల్లని చేసుకుంటా అనుకున్నా నేను, ఇవన్నీ అంటున్నాను. ముఖ్యమంత్రి ప్రసంగం ఉందాగా ఉన్నది, నేనేమంటా దాన్ని ఏం తప్పడానికి అవసరం లేదు, సినీ పరిశ్రమ మద్దతు ఇస్తాను అవన్నీ చేస్తాను. కానీ గత వెంకటరావు గారి నుంచి ఇప్పటిదాకా తలుసుకోవడం ఒకటి, సినీ పరిశ్రమకు దన్ను అంటే అనవసరం విమర్శలు మానుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని విమర్శలు చేయకుండా ఉంది. ఇంతకుముందు చెప్పారు కదా, అపశృతులు తొలగాయి, వాటిని ఇప్పుడు ఇవాళ కవర్ చేసుకునే క్రమంలోనే ఇది ఉన్నది కనుక అంతగానే ఏం లేదు. గద్దర్ పేరు మీద అవార్డు పెట్టడం కరెక్ట్ కాదు. తెలంగాణకు ఐకాన్ కాకతీయ, గోల్కొండ, చార్మినార్ ఏది పెట్టారో పెట్టండి. నటికుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చర్చ నడుస్తుంది. గద్దర్ పేరు మీద అవార్డులు పెట్టడమే కరెక్ట్ కాదన్న చర్చ ఒకటి. గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తున్నాం, ఒక విప్లవ యోధుడు, విప్లవకారుడు, సో ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం అని చెప్పేసి అఫ్ కోర్స్ బాలకృష్ణ గారు కూడా ఈ మాట మాట్లాడడం జరిగింది. బట్ చాలా వరకు పెద్దలు దూరంగా ఉన్నారా? పెద్దలకు ఆహ్వానం అందలేదా? ఎందుకు మెగా కాంపౌండ్ రాలేదు? ఎందుకు మంచు ఫ్యామిలీ రాలేదు? ఎందుకు దగ్గుపాటి ఫ్యామిలీ రాలేదు? మా అసోసియేషన్ మా ప్రెసిడెంట్ కూడా రాలేదు. సో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు రాలేదు. నంది అవార్డుల పండుగ అంటేనే సినీ ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉంటుంది. సో అట్లాంటిది పేరు మారింది కానీ పెద్ద లెవెల్ రాలేదు. ఎట్లా చూడొచ్చు నటికుమార్ గారి అంశాన్ని?
లేదండి, అందరికి ఆహ్వానం ఉంది, నాకు కూడా ఆహ్వానం అందింది, అందరికి వచ్చాయండి ఆహ్వానాలు, ప్రతి ఒక్కరికి వచ్చాయి, ప్రతి ఒక్కరు. సురేష్ బాబు గారు వచ్చారు. మీరు మొత్తం టోటల్ మెగా కాంపౌండ్ లో చిరంజీవి గారు ఊర్లో షూటింగ్ లో ఉన్నారని, చిరంజీవి గారు లేరు, ప్రభాస్ గారు షూటింగ్ లో ఉన్నారు. మొత్తం టోటల్ గా ఆల్మోస్ట్ అందరూ కూడా వచ్చారండి. మొత్తం ఎవరు కూడా మిస్ కాలేదు. మీరు బ్యాక్ సైడ్ సీట్లలో కావాలంటే చూడండి, అందరూ ఉన్నారు. ఓన్లీ దిల్ రాజు గారు మొత్తం చాలా బాగా 1 man షో చేశాడు, ప్రాబ్లం లేదు, చాలా బాగా చేశాడు, ఎక్స్ట్రాడినరీ చేశాడు, ఎక్కడ డిస్టర్బ్ రాకుండా. దాంట్లో మొత్తం టోటల్ గా ఇండస్ట్రీకి అందరికి ఆహ్వానం వెళ్ళింది. ఇండస్ట్రీలో కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది రాలేకపోయారు. అదైతే వాస్తవాలు. అది అంటే పాయింట్స్ ఏంటంటే ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నా గానీ ఒక రోజు సెలవు పెట్టుకొని రాలేనటువంటి టైట్ షెడ్యూల్ లోకి ఉన్నారా? సో ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవార్డ్స్ తో పాటు 14 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి గత 50 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తుంది. మీకు గుర్తుందో లేదో, దాసనారాయణరావు గారు ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ లోకి వెళ్తే ఉంటది, ఒక్కటే చెప్తాడు, మీరు షోరూములకి వెళ్ళి ఓపెనింగ్లకి వెళ్ళేది కాదు, మీరు మామూలుగా మీరు అడ్వర్టైజ్మెంట్ లో డబ్బులు వస్తున్నాయి కదా వెళ్ళడం కాదు. ఇండస్ట్రీ మీకు స్టార్డమ్ ఇచ్చింది, ఇండస్ట్రీ లైఫ్ ఇచ్చింది, ఇండస్ట్రీ అనేది మొత్తం టోటల్ గా మీకు హీరోయిన్ చేసింది కనుక అవార్డు ఫంక్షన్స్ కి మస్ట్ అండ్ షూట్ హీరోయిన్లు కానీ అటెండ్ అవ్వాలి. ఇది ఈ రోజు మాట కాదు. డాక్టర్ దాసరి నారాయణరావు గారు 50 సంవత్సరాల నుంచి ప్రతిసారి మొత్తుకుంటారు. ఈ రోజు కాదు, మీరు 50 సంవత్సరాలు నంది అవార్డు ఫంక్షన్ లో చూసుకోండి, ఏ రోజు కూడా స్టార్డమ్ ఎప్పుడు రాదండి. చిన్న ఆర్టిస్టులే తప్ప స్టార్డమ్ ఎప్పుడు రాలేదు. కానీ ఇది ఫస్ట్ టైం. ఇంకా బాలయ్య బాబు ఉన్నారు అక్కడ, ఫస్ట్ టైం ఆయన అల్లు అర్జున్ గారు వచ్చారు, ఫస్ట్ టైం ఆయన ఎవరు విజయ్ దేవరకొండ ఉన్నాడు, పూజ హెట్టి గారు ఉన్నారు. ఇది ఈ రోజు కాదండి. ఈ రోజు ఎందుకంటే నరసింహారావు గారు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కి ఇచ్చేటువంటి, ఇండస్ట్రీ జరుపుకునే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కి ఇచ్చుకునేటువంటి గౌరవ మర్యాదలు ప్రభుత్వాలు నిర్వహించేటువంటి ఇట్లాంటి అవార్డ్ ఫంక్షన్లకు రాకపోవడానికి గల కారణాలు అది కాదండి. గౌరవ మర్యాదలు అంటే ఎలా చేశారంటే, మీకు గౌరవం అంటే ఎలాగుందంటే, మీరు డబ్బు ఇస్తానంటే వచ్చేస్తారు. నేను ఇది నేను నా మాట కాదండి, ఇది గత కొన్ని సంవత్సరాలుగా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి హీరోయిన్లు రారు. మీరు అదే ప్రోగ్రామ్ టైంలో మీ సాయంత్రం ఇవాళ నంది మన గద్దర్ గారి అవార్డు టైంలో ఒక జందనా బ్రదర్స్ ఓపెనింగ్ అని చెప్పండి, ₹1 కోటి వస్తుంది, చెక్ వెళ్ళిపోతారు అక్కడికి. మీరు ఒక RS బ్రదర్స్ ఓపెనింగ్ అని చెప్పండి, వెళ్ళిపోతారు అక్కడికి. ఇది ప్రతిసారి దాసనారాయణ గారు మొత్తుకొని గోడ పెట్టుకున్నది. ఇది అవార్డులకి హీరోయిన్లు రారు, అవార్డులకి చాలా మంది మెయిన్ దూరంగా ఉంటారు. మనకి సినిమా స్టార్డమ్ తీసుకొచ్చింది ఇండస్ట్రీ. మనకి ఈ రోజు ఇండస్ట్రీలో మీరు అవార్డులకు మిమ్మల్ని గుర్తించారంటే, మిమ్మల్ని అడ్వర్టైజ్మెంట్ లో గుర్తించారంటే ఇండస్ట్రీ. అలాంటప్పుడు మన గవర్నమెంట్ మనకి ఇస్తున్న గౌరవం ఇది, మన అవార్డులు ఇవి, ఇది మన అవార్డు కంపల్సరీ మన అందరూ ఉండాలి అని ఈ రోజు కాదండి, ప్రతిసారి మొత్తుకుంటాడు ఆయన. ఇప్పుడు నాకు తెలిసి 90 నుంచి ఒక కె విశ్వనాథ్ గారు కనబడేవారు, దాసనారాయణ గారు డైరెక్టర్ కనబడేవారు, చిరంజీవి గారు కనబడేవారు, కొంతమంది తప్ప నాగార్జున గారు కనబడే తక్కువ ఎవరు వచ్చేవారు కాదండి. ఇది ఇప్పుడు నేను అంటున్నాను ఏంటంటే, ఇప్పుడు ఒకటి దిల్ రాజు గారు ఇంకా గ్రేట్, దిల్ రాజు గారు చేయబట్టి ఆ మాత్రమే వచ్చారు అనుకుంటున్నాను నేను, లేకపోతే అది కూడా రారు. ప్రోగ్రామ్ కూడా చాలా బాగా నీట్ గా జరిగిందండి. యాక్చువల్ గా 14 సంవత్సరాల ప్రోగ్రామ్ పెట్టకూడదు, 14 సంవత్సరాల ప్రోగ్రామ్ పెట్టకూడదు. ఇప్పుడు వాస్తవానికి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు 14 ఏళ్ల తర్వాత ఒక ప్రోగ్రామ్ సినీ పరిశ్రమకు ఉద్దేశించి ప్రభుత్వం చేస్తుంది. నంది అవార్డులు రాష్ట్రం విభజించిన తర్వాత నంది అవార్డులే ఉండేటి, నంది అవార్డుల స్థానంలో అవార్డుల కోసం చాలా రోజులు, ఈవెన్ గతంలో ఒక 2 సంవత్సరాల కింద ఐన్యూస్ కూడా దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకుంది. సరే, ఆ తర్వాత మొత్తానికి ఏదో ఒక చివరికి గదర్ అవార్డ్స్ పేరు మీద అవార్డ్స్ ప్రకటించారు, అందరూ వస్తారనుకున్నారు, ఒకే వేదిక పైన అందరూ వస్తారు కదండి. 14 సంవత్సరాలు అవార్డు ఇవ్వకపోవడానికి గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఇండస్ట్రీని మేము మా టోటల్ గా ఇండస్ట్రీని వచ్చి మేము మా బ్రో అని చెప్పేసి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ సినిమా ఇండస్ట్రీ అంటే బాగా ఇష్టమైన వ్యక్తులే కదా. అసలు నంది అవార్డులు ఇవ్వకుండా, నంది అవార్డు గద్దర్ గారు అవార్డు అనేది కాదండి, యాక్చువల్ గా నంది అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ పేటెంట్ హక్కు అండి, ఆంధ్రప్రదేశ్ కి. కనుక ఇక్కడ మీరు తెలంగాణకు ఇంకో పేరు పెట్టి అవార్డు ఇవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు బోల్డ్ అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు దాంట్లో కూడా ఒక ఇబ్బంది ఉంది. ఇప్పుడు గద్దర్ గారిని కొంతమంది ఇష్టపడతారు. ఇప్పుడు గద్దర్ గారు ఒక
ఆయన ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి, ఒక ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు. ఒక ఉద్యమానికి ఇప్పుడు ఈ రోజు మావోయిస్టులు అందరినీ ఈ రోజు మన ఏర్పారేస్తున్నారు. మావోయిస్టులు చేతిలో చనిపోయిన వాళ్ళకి గద్దర్ గారు అంటే శత్రువు, ఆ మావోయిస్టులు కాపాడిన వాళ్ళకి దేవుడు. కాకపోతే ఏంటంటే రెండు వర్గాలు ఉంటాయి. ఈ రెండు వర్గాల్లో మనం ఇప్పుడు అవార్డులు అనేది ఆయన పేరు మీద కాకుండా ఆయనకంటే ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు పెట్టుండి తక్కువ అవార్డు పెట్టుంటే బాగుండేమో అనేది ఇది నా అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం ఉంది. బయట ఎవరు చెప్పలేరు, చెప్పే ధైర్యం లేదు, చెప్పే దమ్ము లేదు, అంతే తేడా. ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా అదే మాట అన్నారు, మీరు అదే మాట అన్నారు. అంటే మనసులో అభిప్రాయం అదే ఉంది. సో కేవలం పేరు వల్లనే పెద్ద ఆర్టిస్టులు కూడా ఎవరు రాలేదనుకోవచ్చా? కేవలం పేరే లేదు, చెప్పే ధైర్యం లేదు. మా గవర్నమెంట్ కి ఏమండి ఇది కాదని అభిప్రాయం చెప్పాలి. అభిప్రాయం డైరెక్ట్ గా చెప్పే ధైర్యం లేదు. చెప్తే రేపు ఉదయం మా ఆస్తుల మీద ఎక్కడ రైడ్ అవుద్దో, చెప్తే మాకు ఎక్కడ రైడ్ ట్యాక్సులు పడతాయో, చెప్తే మమ్మల్ని ఎక్కడికి, ఇవన్నీ ఒక పై ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీ కొంతమంది ఉంటారు. అది కాదండి, స్టేట్ ఫార్వర్డ్ ఉండాలా. ఏమండి ఇదిగో ఈ అభిప్రాయం ఇది, ఒక గద్దర్ గారు అంటే అభిమానం ఉంది, గద్దర్ గారు అంటే ప్రాణం ఉంది, గద్దర్ గారు అంటే మాకు సినిమా ఇండస్ట్రీకి యాక్చువల్ గా ఆయన ఒక సాంగ్స్ రాశాడు అంతే. ఆయన ఉద్యమం వేరు, ఆయన పాట వేరు. ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలకి ఆ ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆర్ నారాయణమూర్తి గారికి రాసి ఆర్ నారాయణమూర్తి గారు పరిచయం చేశారు యాక్చువల్ గా. అలాంటిది వంగపండి గారు, ఇది ఒక డిఫరెంట్ అండి. ఇది సినిమా ఫీల్డ్ అంటే ఎంటర్టైన్మెంట్. సినిమా అంటే 2.5 గంటలు ఎంటర్టైన్మెంట్ చేయడమే. ఇది ఒక ఇండస్ట్రీ వేరు, ఉద్యమం వేరు. తెలంగాణ ఉద్యమంగా ఆయన ఉద్యమం వేరు. ఆ ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తిని ఆయన పేరు మీద అవార్డు అంటే కొంతమంది అనీజీగా ఫీల్ అయ్యారు, కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు, అంతే తేడా. అది మనం స్పెషల్ జ్యూరీ ఆయన గౌరవించాలి. స్పెషల్ జ్యూరీ అంతకుముందు నేను గద్దర్ గారి అవార్డు స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చేది చెప్పుకుంటూనే, గద్దర్ గారికి సినిమా పరిస్థితి సంబంధం లేదు అనడం కరెక్ట్ గా రాయడం కాదు. ఆయన మా భూమి సినిమాలు నటించిండు కూడా, పాట పాడి నటించిండు, 4-5 సినిమాలు నటించిండు, అట్లేం లేదు. కానీ తెలుగు పరిశ్రమ గద్దర్ గారితో పూర్తి సంబంధం ఉంది. నేను ఒకటే అంటున్నాను, ఆయన పేరు మీద అవార్డు ఒక సినిమా 2 సినిమాలు నటిస్తే ఇప్పుడు ఆయన పేరు మీద అవార్డు ఇవ్వాలంటే అలా చాలా మంది ఉన్నారు కదా సార్. ఇప్పుడు తెలంగాణలో మరి కాంతారా గారు అన్ని సినిమాలు చేశారు, కాంతారా గారి పేరు మీద అవార్డు ఇవ్వచ్చుగా. అందుకని నితిన్ కుమార్ గారు జయరాజ్ గారి స్పెషల్ జ్యూరీ అవార్డు బదులు పైడి జయరాజ్ గారి పేరు మీద ఇవ్వచ్చుగా. అంటే మనం అలాగనుకుంటే చాలా ఉన్నాయి సార్. కాదు అంటే గద్దర్ గారిని గౌరవించాలి, గద్దర్ గారిని మన స్పెషల్ జ్యూరీ అవార్డు కింద ఉండాలి తప్ప మనం డైరెక్ట్ గా గద్దర్ గారి అవార్డు అనేటప్పటికి కొంతమంది అనీజీ ఫీల్ డైరెక్ట్ గా చెప్పలేక కొంతమంది ఫీల్ అయ్యారనేది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా నేను మీతో ఏకీవిస్తూనే మొదలు మీరు రాలే కనుక చెప్పాను. నేను రాకపోవడానికి కారణం అంటే సరే ఇప్పుడు మాట చెప్తాను. ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు అన్నట్టు మనకు బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారు పూర్తిగా. ఇప్పుడు వాళ్ళేమో వాళ్ళు వ్యతిరేకించడం కాదు, మీ అధికారంలోకి వస్తే తీసేస్తామన్నారు. విషయం ఏంటంటే ఇది వివాదాస్పదంగా ఎందుకు మార్చిండు రేవంత్ రెడ్డి అంటున్నాను. నేను ఏమంటున్నాను, గద్దర్ గారి మీద పూర్తి గౌరవం ఉంది అందరికి కూడా, సత్యనారాయణ గారు కానీ, నాకు కానీ, మీకు కానీ, నటికుమార్ గారు కానీ. సమస్య ఏంటంటే ఒక వ్యక్తి పేరు మీద అవార్డు కరెక్ట్ కాదు. నేను నంది అవార్డు బదులు కాకతీయ పెట్టమంటున్నా, మళ్ళీ వారు వినలేదని చెప్తున్నా. చార్మినార్ పెడతారా, గోల్కొండ అని పెడతారా? గతంలో లేపాక్షి షోరూమ్ లో పేరు గోల్కొండగా మార్చిండ్రు. ఈ తెలంగాణ ఐకాన్ ఉండాలంటే తెలంగాణ చారిత్రక పేరు పెట్టాలి, కానీ ఒక వ్యక్తి పేరు పెట్టవచ్చు. నేను చెప్తున్నా, అఖిలన్ అవార్డు ఉంది, దాదా రఘుపతి వెంకయ్య నాయుడు గారు అవార్డు ఉంది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంది. అవార్డు పెట్టండి, ఆయన పేరు మీద పెట్టిన బాగుండేది. బాగుంటది. అనవసరంగా ఇది వివాదం. ఇప్పుడు ఒక నంది అవార్డు అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకుంటారండి. నంది అవార్డు అనేది ఫస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీ నంది అవార్డు, అబ్బా మా కష్టానికి ఒక అవార్డు వచ్చిందని చెప్పి రోజు పెట్టుకొని సామర్ నంది, బంగారం నంది ఇవన్నీ పెట్టుకుంటుంటారు. ఆ నంది అవార్డు అనేది ఒక ప్రతిష్టాత్మకం, అంటే మనం యాక్టింగ్ వచ్చేది కనుక. ఇప్పుడు గద్దర్ గారు అవార్డు పెట్టుకోవాలంటే వాళ్ళు కొంతమంది అనీజీ ఫీల్ అయ్యారు అనేది మాత్రం వాస్తవం. నటికుమార్ గారు చెప్పలేరు. నటికుమార్ గారు ఇంకొక క్లారిటీ ఇవ్వండి. మీరు ఉన్నట్టు కుండబద్దలు కొట్టి మాట్లాడుతున్నారు, నచ్చింది అది. ఇక్కడ ఇంకొక పాయింట్, నంది అవార్డులు పెట్టుకున్నంత ఈజీగా గద్దర్ అవార్డులు పెట్టుకోలేకపోతున్నారు, అనీజీగా ఉన్నారు, బయటికి చెప్పలేరు. ఎందుకంటే రాజ్యానికి విరుద్ధంగా పోయేటువంటి పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రి కఠినంగా ఉన్నావు కానీ ప్రేమ ఉన్నాయని చెప్పేసి ఆయన నిండు సభల్ని మాట్లాడారు. అండ్ ఇంకొకటి ఏంటంటే
సినీ పరిశ్రమలో కొన్ని కులాలే పెద్దన్న పాత్ర పోషిస్తా ఉంటాయి అన్నది ఎన్నటి నుంచో ఉన్నటువంటి నానుడి. సో ఒక దళిత విప్లవకారుడు చెందినటువంటి పేరుతోటి అవార్డులు తీసుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి. ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్ కూడా చూడొచ్చా? ఎందుకంటే సినీ పరిశ్రమలో కులాలు పెద్దన్న పాత్ర పోషిస్తా ఉంటాయి. లేదు, ఎందుకు ఒకటండి, ఇక్కడ కులమత భేదాలు లేవండి. ఇక్కడ కులం అనేది సినిమా కులమే, ఇక్కడ మొత్తం టోటల్ మతం అనేది సినిమా మతమే, అంతే తప్ప ఇక్కడ కులమత భేదాలు లేవు. నెంబర్ 1. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, కాపు, కమ్మ, రెడ్డి, రాజు అందరూ ఇక్కడ చేస్తారండి. ఒక లైట్ మ్యాన్ మొత్తం టోటల్ గా ఒక షూటింగ్ జరగాలి అంటే చిన్న సినిమా అయితే 150 మంది ఉంటారండి, పెద్ద సినిమా అయితే 500 మంది ఉంటారు. దాంట్లో ఎవరు ఏ కులం అని ఎవరికి తెలుస్తుందండి? ప్రతి ఒక్కరు కూడా మొత్తం అందరూ అన్ని కులాలు పనిచేస్తాయి ఇక్కడ. ఆ కులాల మతాలు భేదాలు ఇక్కడ లేవండి. ఇంకొకటి, మీరు అగ్రకులాలు కాదండి. ఇప్పుడు చెన్నై నుంచి ఉండేటప్పుడు ఫస్ట్ ఎన్వి ప్రసాద్ గారు లేకపోతే ఇంకొకరు ఎక్కడో వెళ్ళడం వల్ల, నాగిరెడ్డి చక్రపాణి గారు వెళ్ళడం వల్ల ఫస్ట్ ఒక కమ్మాసు అంటే ఒక అక్కినే నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, లేకపోతే అక్కడ కమ్మ, అక్కడ తర్వాత వచ్చి సావిత్రి గారు అవ్వచ్చు, ఎస్వి రంగారావు గారు అక్కడ కాపు, అలాగే దాసనారాయణ గారు అవ్వచ్చు, అలాగే మన చిరంజీవి గారు అవ్వచ్చు కాపు, అలాగే కాపు, కమ్మ, రెడ్డి. ఆ మొత్తం టోటల్గా రెడ్లు ఎక్కువ ఫైనాన్సర్లు కానీ, రెడ్లోకి కొంతమంది ప్రొడ్యూసర్స్ అని, అది అక్కడ అలా చెన్నై నుంచి అలా వచ్చేసిందండి అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి కులం అవసరం లేదండి. ఇది డబ్బు పెట్టుబడిదారుడికి ఏ కులమైనా చేయొచ్చు, పెట్టుబడి డబ్బు ఉంటే వస్తుంది, ఒకటి పక్కన పెట్టేస్తే. టాలెంట్ కి కులంకి సంబంధం లేదు. మీకు అలాగే టాలెంట్ ఉందండి. అక్కడ ఆ రోజు నందమూరి తారక రామారావు గారికి టాలెంట్ ఉంది, అక్కినేని నాగేశ్వరరావు గారికి టాలెంట్ ఉంది, కృష్ణ గారికి టాలెంట్ ఉంది, మన శోభన్ బాబు గారికి టాలెంట్ ఉంది, జయలలిత గారికి టాలెంట్ ఉంది, సావిత్రి గారికి టాలెంట్ ఉంది. అక్కడ డాక్టర్ దాసనారాయణరావు గారు ఒక చరిత్ర సృష్టించాడు. ఆ చరిత్రని లాస్ట్ దాకా చనిపోయిన దాకా చరిత్ర ఈ రోజు కూడా చిరస్థాయిగా నిలబడిపోయింది. ఒక ఎల్వి ప్రసాద్ గారు ఈ రోజు మనం అంటే ఇవన్నీ జెమినీ ల్యాబ్ ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మనం కొన్ని కులాలు అక్కడ స్థిరపడిపోయాయి కాబట్టి ఇక అలాగ వచ్చేసింది. అదే 2 కులాలు 3 కులాలు అంటారు కానీ టాలెంట్ ఉంటే ఏది లేదండి. టాలెంట్ ఉంటే అందరూ వచ్చారు, అందరూ రావచ్చు, నిలబడవచ్చు. కానీ కులాలు లేవండి. 100%. గద్దర్ అవార్డ్స్ కు సినీ పరిశ్రమలో కులాలకు సంబంధం లేదు. సో ఇది కులం విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదు. సో బీజేపీ సంజయ్ గారు ఉన్నారండి, బండి సంజయ్ గారు ఉన్నారు. ఎందుకన్నారు? ఆయన ఏమన్నాడంటే ఎంతో మందిని చంపడానికి ఆయన ప్రోత్సహించాడు. ఎంతో మందిని మావోయిస్టు మొత్తం పోలీసులు అమరులు అయిపోయారు. అమరులు అయిపోతుంటే వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆయన పేరు మీద అవార్డు ఇస్తామా అని అడిగాడు. మేము వస్తే క్యాన్సిల్ చేస్తాము అన్నారు. అంటే ఇక్కడ 2 విభేదాలు నడుస్తున్నాయి. నేను ఇందాక కూడా చెప్పాను, ఒక వర్గానికి ఆయన దేవుడు, ఒక వర్గానికి శత్రువు. అవును, వాస్తవం. ఇప్పుడు మనం అలాంటి వాళ్ళ పేరు మనం పెట్టడానికి, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన 100% ఉద్యమం నడిపిన వ్యక్తి. మరి ఉద్యమం నడిపిన మావోయిస్టుని పోలీసులు ఎందుకు కాలుస్తున్నారు? ఇప్పుడు ఆయన చూడాలి, ఆయన బుల్లెట్లు కూడా దిగాయి కదా. కులం అంటే శ్రీకాంత్ గారు, కులం అంటే ఇంకో రకంగా పోతుంది, బాగుండదు చర్చ కూడా. నేనేమంటున్నానంటే ఈ పేరు మీద, రెడ్డి పేరు మీద ఇచ్చిన, బ్రాహ్మణి పేరు మీద ఇచ్చిన, ఇంకో కులం పేరు మీద వ్యక్తి ఆరాధన కరెక్ట్ గా, వ్యక్తి పేరు మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వాలి. రఘుపతి వెంకట ఆ అవార్డు ఎట్లనో జ్యూరీ అవార్డు పెట్టాలి. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డుకి ఆయన పేరు అంతవరకే. కానీ మీరు కులం తీసుకొచ్చారు అనుకోండి, ఇప్పుడు మేమందరం వేరేగా ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది. ఆయన కులం గురించి ఎవరికి అభ్యంతరం లేదు, ఆయన సినిమా పరిశ్రమకు అనుబంధం గురించి ఎవరికి అభ్యంతరం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డును ఇట్లా చేయదు. ఇంకొక మాట నటికుమార్ గారు మళ్ళొకసారి చెప్తాను, 14 ఏళ్ళ అవార్డులు ఒకటేసారి ఇవ్వడం కూడా కక్క వస్తే కక్క తింటే గారెలు చేయదు, ఒకేసారి చేయలేకుండే. ఇందులో కూడా విమర్శ ఉన్నది, అది కూడా చెప్పి నేను ముగిస్తాం. ఏంటంటే ఇందులో ఈ 14 ఏళ్ళ అవార్డులు కూడా ఎవరికి ఇచ్చారంటే ఇచ్చేవాడి జడ్జే తాను పాత్ర వహించిన సినిమాలకు వచ్చినాయి. ఇవి నేను చెప్పదలుచుకోలేదు. వారికి సినిమాలకు ఆ విమర్శ కూడా సినీ పరిశ్రమ ఉంది. నేను రాజకీయ విషయం చెప్తున్నా, ఈ సినిమాలకు అవార్డులు వచ్చినాయని కూడా వాళ్ళే ప్రమోట్ చేసుకున్నట్టున్నది అని అంటున్నారు. కానీ మిగతా లేదు. ఒక బలగం సినిమా తప్ప ఒక ప్రాంతము, ఒక కులము, ఒక మన సినిమాలు కొందరు సినిమాలకే వచ్చినాయి, అవే అవార్డు వాళ్ళకే వచ్చినాయి అనే విమర్శ కూడా ఉంది. ఇది కూడా మనం గమనించాలి. లేకపోతే మనం 14 ఏళ్ళ అవార్డులు ఒకసారి ఇచ్చినాం. 14 ఏళ్లలో ఆహాలను ఊహాలను, ఇప్పుడు మనకు రామసత్యనారాయణ గారు ఉన్నారు, మన సినిమాలు తీసిండ్రు, మరి దానికి ఎందుకు రాలేదు ఆయనకు? అంటే ఇక్కడ పైరేలు పనిచేసినాయి, వాళ్ళ కులం పనిచేసింది, కొందరి పెత్తనం పనిచేసింది, వాళ్ళ సినిమాలకు వాళ్ళే అవార్డు ఇచ్చుకున్నారు అనేది కూడా వస్తున్నది. చిన్న సినిమాలకు పెద్ద అవార్డు రాలేదని కూడా మాట వస్తున్నది. బలగం విడిచిపెట్టి చెప్తున్నాను. ఒక మాట అండి, ఒక మాట ఇప్పుడు మాట్లాడొచ్చండి, మాట్లాడండి ప్లీజ్ నటుకుమార్ గారు. ఇప్పుడు 14 సంవత్సరాలు 1 నెల 2 నెలల్లోని ఎలాగ అవార్డులు ఇస్తారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
ఎక్కడ పాజిబుల్ అవుతుంది? మనకు 2000 సినిమాలు సార్, 2000 సినిమాలు. అదే 2000 ఒక మాట, ఒక సినిమాని రోజుకి ఒక జూరీ చూడాల్సింది ఒక 5 సినిమాలు చూడగలుగుతుంది, ఒక 4 సినిమాలు చూడగలుగుతుంది, ఒక 3 సినిమాలు చూడగలుగుతుంది. ఎందుకంటే 2-3 అవర్స్ జర్నీ. ఆ 3 అవర్స్ ఇంటూ మనం 15 గంటలైతే సినిమాలు చూడలేం కదా జూరీ. మనం అలాంటప్పుడు మనం ఎన్ని సినిమాలు చూడగలం, మొత్తం టోటల్ గా జడ్జిమెంట్ ఎలాగ ఇవ్వగలం, అసలు ఏ సినిమాలు ఇవ్వగలం, ఏ సినిమాలు చూసాము, ఏ సినిమాలు మనం సంవత్సరంలో నెలలో, నాకు తెలిసి ఒక నెల 15 రోజుల్లో 14 సంవత్సరాలు అవార్డులు ఇవ్వడం అనేది ఇది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇది మాత్రం చిరస్థాయిగా మనం ఒక అవార్డు పెట్టచ్చు. ఆ జ్యూరీ కమిటీ చైర్మన్ కి యాక్సెప్ట్ చెప్పొచ్చు. జ్యూరీ కమిటీ చైర్మన్ కి చిరస్థాయిగా ఈ రోజు ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. నేను 100% చెప్తాను, ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. ఆస్కార్ అవార్డులు వాళ్ళని పంపిస్తే 10 రోజుల్లో ఆస్కార్ అవార్డులు క్లోజ్ చేసేస్తారు. కాదా ఇది? 14 సంవత్సరాల అవార్డులు అంటే 2000 సినిమాలు అంటున్నారు. 2000 సినిమాలు చూడటానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత పడుతుంది, అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఎంతసేపు, ఎక్కడ ఉంది, అసలు దాంట్లో ఆర్టిస్ట్ ఎవరు, ఏ సినిమా ఆర్టిస్ట్ ఎంత బాగా చేశారు, ఎలా చేశారు. ఇంతకు ముందు కూడా నంది అవార్డులు నచ్చాయి కదండి, ఇంతకు ముందు కూడా అవార్డులు అన్ని కూడా మొత్తం టోటల్ గా ప్రోగ్రామ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనకి అవార్డు అనేది ప్రతిదానికి కూడా ఒక టైం పడుతుంది. ఇప్పుడు మనకు 300 సినిమాలు వచ్చాయనుకోండి, ఒక 3 నెలల ముందు 4 నెలల ముందు అయ్యి ఇంకొక చిన్న విషయం ఉంది. ఇప్పుడు కూడా నంది అవార్డు అనేది మనం ఉగాదికి తీసుకుంటే ఆనందంగా ఉండేది, అంటే కొత్త సంవత్సరం దినం కాబట్టి. ఆ కొత్త సంవత్సరం అనేది ఒక ఏంటంటే కొత్త సంవత్సరంతో మాకు అవార్డు వచ్చిందనేది ఏ సందర్భం లేకుండా, ఏ పండగ లేకుండా, ఏమీ లేకుండా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. ఇప్పుడు బోనాల పండుగ, ఇప్పుడు తెలంగాణ ఉంది, బోనాల పండుగ పెద్ద పండుగ, బోనాల రోజు తీసుకున్నా కూడా బాగుండేదేమో. అవును, దసరానో సందర్భం, దసరా చాలా పెద్ద పండుగ, బతుకమ్మ చాలా పెద్ద పండుగ, ఆ పండుగ అప్పుడు తీసుకున్నా కూడా బాగుండేదేమో. అంటే సందర్భం లేదు, అకేషన్ లేదు, కానీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఆర్గనైజింగ్ ఇస్ గ్రేట్. ఆర్గనైజింగ్ కానీ, అవార్డులు ఇవ్వడం కానీ, చేయడం కానీ అవన్నీ బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు రావడం అనేది చాలా గ్రేట్ అండి. ఇది అంత పెద్ద స్టారు అవార్డు కోసం కాదండి, అంత పెద్ద స్టార్ వచ్చారంటేనే చాలా గ్రేట్ అయింది. ఒకటి. రెండోది బాలయ్య బాబు వచ్చారు. బాలయ్య బాబు మన ఆయన చాలా పెద్ద స్టార్, ఆయన వచ్చాడు. విజయ్ దేవరకొండ తెలంగాణ కంపల్సరీ రైట్ రావాల్సిందే. మరి డీజేటీలు ఆయన ఏం పేరు డీజేటీలు ఆయన రాలేదు కదండి, మరి ఆయన తెలంగాణ స్టారే కదా రాలేదు. మరి ఇంకా చాలా మంది రాలేదు. సిద్ధు జొన్నలగడ్డ, తిల్లు జొన్నలగడ్డ రావాలి, నితిన్ గారు రావాలి. నితిన్ గారు కూడా చాలా మంది రావాలి. మీరు అన్నట్టు చాలా మంది మిస్ అయ్యారు. ప్రోగ్రామ్ నటకుమార్ గారు 1 సెకండ్, ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు కూడా చాలా సేపు వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం మాట్లాడండి సత్యనారాయణ, క్షమించారు, 1 నిమిషం. ఇప్పుడు ఏమైందంటే మీరు ఈ మొత్తం ఏది అవార్డు ఇచ్చే క్రమంలో చూసుకుంటే గత 10 ఏళ్ల ప్రభుత్వం కూడా అవార్డులు ఇవ్వలేదు, కానీ సినీ పరిశ్రమ చాలా చేయుతనిచ్చింది. నటకుమార్ గారు చెప్పారు కదా, కేసీఆర్ గారు కానీ ఇక్కడ చనిపోయిన వాళ్ళందరికీ, చాలా పెద్ద పెద్ద స్టార్లందరికీ అంతిమ సంస్కారాలు అధికార లాంఛనంతో చేసింది సార్. సినీ పరిశ్రమను గత ప్రభుత్వం అశ్రద్ధ చేయలేదు, అది కూడా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే పెద్ద పెద్ద యాక్టర్స్ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసిన గొప్ప అంటలేను నేను, కానీ చనిపోయింది ఇక్కడ కదా, మనం గౌరవించుకోవాలి కదా మన నటులు అయితే. అది కూడా చేసినట్టు. ఒకవేళ వీళ్ళ మద్రాసులు చనిపోతే ఈ గౌరవం దక్కకపోతుండే. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం 14 ఏళ్ళకి ఒక అవార్డులు ఇవ్వడమే తప్పు ఇవ్వలేదు, కానీ మిగతా విషయాలు సినీ పరిశ్రమకి ఇచ్చిన గౌరవం తక్కువది కాదు. వాస్తవం. అవార్డుల విషయంలో మాత్రమే ఫెయిల్ అయింది తప్ప సినీ పరిశ్రమ ప్రభుత్వం రెండు ఒకదాటిపై నడిచినాయి. ఒక నిమిషం, రామ్ సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్ సత్యనారాయణ చాలా సేపు నుంచి వెయిటింగ్ లో ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు గద్దర్ అవార్డ్స్ ని? చాలా చర్చ ఇప్పటిదాకా మనం ఒక ½ అన్ అవర్ ఆల్మోస్ట్ నుంచి చర్చ నడుస్తుంది, మనం చూస్తున్నాం. భిన్న వాదనలు వినిపిస్తాయి. ఎందుకు పెద్ద స్టార్లు కదిలి రావడం లేదు, ఎందుకు ఆ కాంపౌండ్ వాల్ దాటి రావట్లేదు? షూటింగ్ లో ఉన్నామని బిజీ ఉన్నామని చెప్తే ప్రభుత్వం కఠినంగా ఉన్న విషయం తెలుసు, అయినా కానీ రావట్లేదు 14 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఈ పండక్కి. సో ఎట్లా చూస్తున్నారు, ఎందుకు పెద్ద స్టార్లు రావట్లేదు? అసలు తెలంగాణ నుంచి వచ్చినటువంటి హీరోలు కూడా ఇందాక నటకుమార్ గారు తీసుకొచ్చినటువంటి పేర్లు, నితిన్ గాని, సిద్ధు జొన్నలగడ్డ గాని, సో ఇట్లాంటి ఇంకా కొంతమంది చాలా పెద్ద హీరోలు కూడా ఉన్నారు, పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద హిట్లు కొట్టినటువంటి డైరెక్టర్లు కూడా, అదే విజయ్ దేవరకొండతో హిట్ కొట్టినటువంటి డైరెక్టర్లు కూడా తెలంగాణ నుంచి చాలా మంది ఈ మధ్య కాలంలో. అండ్ చాలా మంది శంకర్ గాని, అంటే చాలా మంది డైరెక్టర్లు రాలేదు, చాలా మంది పెద్ద హీరోలు రాలేదు. ఎట్లా చూస్తున్నారు? యాక్చువల్గా అండి జరిగిన లోటుపాట్లు ఏంటో తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే 14 సంవత్సరాల తర్వాత అద్భుతమైన ఫంక్షన్ చేశారు. దిల్ రాజు గారి సంరక్షణలో జరిగింది, గ్రాండ్ సక్సెస్ అండి. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏంటంటే మీరు అన్నట్టుగా పెద్ద హీరో రాకపోవడానికి మెగా కాంపౌండ్ నుంచి బన్నీ వచ్చాడు. చిరంజీవి గారు విశ్వంబర అనే షూటింగ్ లో ఉన్నారు. ఏమంటే
ఇంకా దగ్గుబాటి సురేష్ బాబు గారు వచ్చారు, ఆయన కూడా సెకండ్ లైన్ లో ఉన్నారు, మీరు చూసారు కదా ఆయన్ని. ఇంకపోతే మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఒకటి రాలేదు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చారు. మిగతా స్టార్లు ఎందుకు రాలేదు, నితిన్ రాలేదు అంటున్నారు కదా, వాళ్ళందరికీ అవార్డ్స్ లేవు కదండి, అందువల్ల రాలేదేమో, వాళ్ళు బిజీగా ఉంటారు. అది 2 పాయింట్. దీంట్లో ఇప్పుడు జరిగిన దానికంటే జరగబోయే దాంట్లో లోటుపాటు తీర్చుకోవాల్సిన విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. జరిగిన దాని గురించి బొక్కలు మాడటం కంటే జరగబోయే దాని గురించి మాత్రం మనం సలహాలు ఇద్దాం, సూచనలు ఇద్దాం. దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటి స్టెప్ ఈ అవార్డ్స్ ఫంక్షన్ అనేది చాలా చురుగ్గా తీసుకున్నారు, దాన్ని అన్ని అమలు జరిపారు. పోతే 2000 సినిమాలు చూసి అన్నారు, అది అబద్ధము. 2000 సినిమాలు చూడలేదు. వాళ్ళు చూసి ఏంటంటే 2024 సంవత్సరంలో సినిమాలు ఇవ్వవలసిన వాటిని మాత్రమే చూశారు తప్ప మిగతా పాత సినిమాలు ఏమి చూడలేదండి. ఆ పాత సినిమాలు అందరూ తెలిసిన సినిమాలు కాబట్టి ఏ సినిమాకి ఇద్దామని ఒక కమిటీ నిర్ణయించుకుని ఆ సినిమాకి ఇవ్వడం జరిగింది తప్ప దాన్ని సినిమాలు చూశారనేది మాత్రం నాకు తెలిసి కరెక్ట్ కాదు, అది జరగలేదు. అది నెంబర్ 1 పాయింట్. రెండోది ఏంటంటే గద్దర్ పేరు మీద అవార్డ్స్ ఇవ్వటం అనేది నిజంగా ఎందాక రామ్మోహన్ రావు చెప్పినట్టు కానీ మా నటుకుమార్ చెప్పినట్టు కానీ ఇది 100% కరెక్ట్ కాదండి. గద్దర్ గారు మంచి వ్యక్తి, తెలంగాణ వ్యక్తి, 100% ఆయనకి మనం గౌరవించుకుందాం. అయితే సినిమా అనే అప్పుడు గుర్తొచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు అండి. మీరు ఇవ్వాల్సి వస్తే ఎన్టీఆర్ తెలంగాణ అవార్డ్స్ అని ఇవ్వండి, లేదా ఏఎన్ఆర్ తెలంగాణ అవార్డ్స్ అని ఇవ్వండి తప్ప గద్దర్ గారి పేరు మీద ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అది నిజమా కాదని నిర్ణయించుకోవాల్సింది మీరు. అంటే ఇక్కడ చర్చా వేదికల్లో ఎవరికి వారు సొంత అభిప్రాయాలు చెప్తున్నారు, బట్ బయటికి ఎవరు చెప్పలేకపోతున్నారు. సో ఈ ఎవరైతే అబ్సెన్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అదే మనసులో ఉందనుకోవాలా, సినీ పరిశ్రమ నుంచి అట్లాంటి భావజాలమే మనసులో ఉండి బయటికి చెప్పలేకపోతున్నారా? ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టు, నటికుమార్ గారు అన్నట్టు. ఏమండి, కమిటీలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ సపోర్టింగ్ గా మాడాలి. గవర్నమెంట్ తరఫున వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నప్పుడు గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి తప్ప యాంటీగా మాడకూడదండి. ఇప్పుడు మేము కూడా యాంటీగా మాడట్లా, చేసిన దాంట్లో మనం సదుపాటు చేసిన అవకాశం ఉంది, లేదా పొరపాటుని మనం దించుకునే అవకాశం ఉంది. సలహా ఇస్తున్నాం, సూచన ఇస్తున్నాం. అసలు సినిమా అంటే గుర్తొచ్చేది ఎవరండి? ఓన్లీ ఎన్టీ రామారావు కదా. భారతదేశంలో సినిమా అంటే ఎన్టీ రామారావే. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ అయినా, తర్వాత ఇంకోటి ఎవరైనా తప్ప మన తెలుగు వాడికి గుండెల్లో నిద్రపోయే మనిషి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు పేరు మీద అవార్డు ఇచ్చారు తప్ప యాక్చువల్ గా ఈ అవార్డ్స్ పేరు మీద తెలంగాణ ఎన్టీఆర్ అవార్డ్స్ అని పెట్టొచ్చు, లేదా ఎంత రామ్మోహన్ రావు చెప్పినట్టు ఐకాన్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద హిస్టారికల్ చారిత్రక నేపథ్యం హంపి అవార్డ్స్ అన్నారు, అప్పట్లో హంపి అవార్డ్స్ అన్నారు, నంది అవార్డుల స్థానంలో వాటి పేరుతో ప్రకటిస్తామన్నారు. ఏదైనా పెట్టచ్చు, ఇది సలహా మాత్రమే అండి. రెండోది ఏంటంటే దిల్రాజు గారు అనే వ్యక్తి మాత్రం డెఫినెట్ గా చాలా కష్టపడి వీళ్ళందరినీ ఒక చోటికి సమకూర్చారు సార్. ఆయన మనం హ్యాట్సాప్ చెప్పొచ్చు. అయితే ఆయన చేసిన వాటిలో కూడా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. ఇది నేను చెప్పేది దిల్రాజు గారి మీద యాంటీగా కాదు, నెక్స్ట్ టైం సరిదిద్దుకుంటారని చెప్తున్నాం. ఇప్పుడు ఎస్ రామారావు గారు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ప్రొడ్యూసర్ ప్లస్ సీనియర్ ఫిల్మ్ క్లబ్ ప్రెసిడెంట్, ఛాంబర్ ప్రెసిడెంట్, అలాగే అన్ని సంస్థలకు ప్రెసిడెంట్ చేశారండి. ఆయన 10వ లైన్లో కూర్చున్నారండి. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ గారు 10వ లైన్లో కూర్చున్నారండి. అంటే నేను చెప్పేది నా గురించి కాదు, అంటే ప్రోటోకాల్ ప్రకారం సినిమా ఫంక్షన్ అనేటప్పటికి ముందు గౌరవం చేస్తుంది ఎవరంటే ఫిలిం ఛాంబర్ ని, నిర్మాతల మండలిని, దర్శకుల సంఘాన్ని ప్లస్ ఫెడరేషన్ ని, వీళ్ళందరినీ గౌరవించాలి సార్. వీళ్ళందరికీ సముచిత స్థానం ఇవ్వాలి. దర్శకుల సంఘానికి నాకు తెలిసి 10 నోటీసులు పంపించారండి, నిర్మాతల మండలికి 25 నోటీసులు పంపించారండి, ఛాంబర్ కి 45 నోటీసులు పంపించారండి. ఇది న్యాయమా? ఇది అడుగుతున్నా. అయితే నేను చెప్పేది నా గురించి కాదు, నాకు ఎలాగే నోటీసులు వచ్చింది. న్యాయంగా సినిమా ఫంక్షన్ అంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఫంక్షన్ అండి. దిల్ రాజు గారు ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు, ఎఫ్డిసి ప్రెసిడెంట్ చేస్తున్నారు, ఇప్పుడు ఆయన నిర్మాత మండలి యాక్టివ్ పర్సన్. దిల్ రాజు గారు కష్టపడ్డారు, దీన్ని సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అంటే ఇట్లాంటి ప్రభుత్వం మొట్టమొదటిసారి చేస్తున్నప్పుడు పెద్ద హీరోలు వస్తే ఇట్లాంటి కార్యక్రమాలు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో అంటే చాలా ఒక సందర్భంలో నాకు ఇంకా గుర్తుంది, రేవంత్ రెడ్డి సభలోనే మెగాస్టార్ చిరంజీవి ఒక మాట అన్నారు, నంది అవార్డ్స్ ఇవ్వడం చాలా చిన్న విషయం, అది కళాకారులను గుర్తించేటువంటి అంశం, గతంలో ఇచ్చుకునేది గత చరిత్ర లాగా అయిపోయింది నంది అవార్డ్స్, బట్ ఇప్పటికైనా నంది అవార్డ్స్ ఇస్తే బాగుంటుందేమో, చాలా చిన్న విషయం అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ మాట అనడం జరిగింది. అట్లాంటి వ్యక్తులు వచ్చి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడితే ఇట్లాంటి అవార్డులు ఇవ్వడం, కళాకారులను గుర్తించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ కార్యక్రమం ఇట్లా కొనసాగాలని చెప్పేసి పెద్ద హీరోలు మాట్లాడితే, సో భవిష్యత్తులో ఇంకా ప్రభుత్వం కూడా ఇంకా ఇనిషియేట్ తీసుకుంటుంది. రాబోయే ప్రభుత్వాలు ఏదైనా కానీ వీటిని అంతే కొనసాగింపుగా చేస్తుంది. వాళ్లే నంది అవార్డులు రావాలని కోరుకుంటారు, వాళ్లే దాని స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి రాకపోవడం కనీసం ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది కదా ప్రభుత్వం ఇంత ఇనిషియేట్ తీసుకున్నప్పుడు. సో ఇది
పేరే అడ్డంకా లేదంటే ప్రోగ్రామ్ అడ్డంకా? ప్రోగ్రామ్ అడ్డంకి అయితే కాదు, ఇది ఎట్లా చూడొచ్చు? కాదు కదండి, చిరంజీవి గారు రాలేదే మీ నెపం అయిద్దండి. ఆ మెగా ఫ్యామిలీ తరఫున బన్నీ వచ్చాడు, ఆయనకు అవార్డులు కాబట్టి. చిరంజీవి గారు విశ్వాంబర షూటింగ్ ఎక్కడో పార్లలో జరుగుతుందండి, అది నాకు తెలుసు ఆ విషయం. ఆ మెగా విశ్వాంబర డైరెక్టర్ రాలేదు, ఆయన రాలేదు. నేను చెప్పేది ఒకసారి నా విషయమేనండి. ఇప్పుడు చేసిన ఫంక్షన్ లో బొక్కలు ఎత్తడం కంటే చేయబోయే దాంట్లో మనం సరిదిద్దుకుంటే అవకాశం ఉన్న వాటిని సరిదిద్దామండి. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు సినిమా ఇండస్ట్రీకి లెజెండరీ అండి. ఈవేళ మద్రాసు నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీ రావడానికి కారణం మెయిన్ దాసరి నారాయణరావు గారు అండి. ఆ రోజుల్లో గుర్తుంది కదా మీకు? మరి దాసరి నారాయణరావు గారి పేరు మీద ఒక అవార్డు ఇవ్వచ్చు కదా, ఆయన లేడు కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు మీరు గద్దర్ అవార్డుకి గద్దర్ గారి పేరు మీద, రఘుపతి వెంకయ్య గారి పేరు మీద అలా ఇస్తున్నప్పుడు అవార్డు మన దాసరి గారి పేరు మీద ఎందుకు అవార్డు ఇవ్వాలని ఆలోచన ఈ పెద్దలకు రాలేదు. ఇది నేను దాసరి గారి అభిమానిగా, దాసరి గారి మనిషిగా అడుగుతున్నాను మిమ్మల్ని. దాసరి గారి పేరు మీద కూడా ఒక అవార్డుని ఎందుకు మీరు పెట్టలేదు? మీరు ఈ 2000 సినిమాలు చూసా అన్నారు, 14 సంవత్సరాల సినిమాలకి అవార్డులు ఇచ్చారు కదా. ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, సినిమాకి గుర్తింపు తెచ్చిన డైరెక్టర్ ఎవరంటే ఓన్లీ దాసరి నారాయణరావు గారు, దర్శకుడికి కెప్టెన్. ఆయన పేరు మీద ఎందుకు అవార్డు ఇవ్వడానికి మనసు అంగీకరించలేదు? వీళ్ళకి ఎందుకు ఆలోచన రాలేదు? అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చేదానికైనా మన దాసరి గారి పేరు మీద కూడా ఒక అవార్డు ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి అయ్యా, అది మా సలహా. రెండోది ఏంటంటే, మనం ఎప్పుడైనా కూడా ఇన్విటేషన్లు అనేది మాకు నిన్న 14వ తారీఖు సార్, 14వ తారీఖు మార్నింగ్ వచ్చిన ఇన్విటేషన్లు అండి. ఎక్కడికి? ఫిలిం ఛాంబర్ కండి. అంటే ఫిలిం ఛాంబర్ నుంచి, కౌన్సిల్ నుంచి మాకు మెసేజ్ పెట్టారు, ఈసీ మెంబర్లు అందరూ వచ్చి కలెక్ట్ చేసుకోండి సార్ అని. అంటే మీరు బాధ్యత గల ఎఫ్డిసి చైర్మన్ గారు, మీరు అవార్డు ఈ ఇన్విటేషన్ అనేది 4 రోజులు 3 రోజులు ముందు పంపించాలి. అందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళు రావాలి, కలెక్ట్ చేసుకోవాలి, పట్టుకెళ్ళాలి. ఇది మీకు సవినయంగా తెలియజేస్తున్నామండి. ఇది కంప్లైంట్ కాదు, మీరు సరిదిద్దుకుంటారని చెప్తున్నాం. ఏమండి, అంటే చెప్పాల్సిన విషయాలన్నీ రామ్మోహన్ రావు చెప్పారు, నరసింహకుమార్ గారు చెప్పారు కదా, వాటిని మళ్ళీ నేను రిపీట్ చేస్తే మళ్ళీ సోదరి ఉంటది. వాళ్ళిద్దరు చెప్పని విషయాలు నేను చెప్తున్నా. ఇప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ అనేది సినిమా తీసిన వాడికి ప్రతిభ పురస్కారం వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం పెట్టింది. ఇది దీన్ని సూచనగా తీసుకుని మన రైట్, ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, సత్యనారాయణ గారి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మధ్యలో స్టక్ అయిపోయింది. సో ఏదేమైనా కానీ గద్దర్ అవార్డ్స్ ప్రకటించి, గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవం అయిన తర్వాత రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. బయటికి చెప్పలేకపోతున్నా కానీ గద్దర్ అవార్డును తీసుకోవడానికి ఎందుకు అంత విముఖత చూపిస్తున్నారు సినీ పెద్దలు? నిజంగానే బిజీ ఉండి రాలేదా, లేదంటే గద్దర్ పేరు మీద అవార్డులు పెట్టడం అంటే గద్దర్ అవార్డులు రాజకీయంగా మారిపోయాయా? సో ఇది ఇట్లాంటి నేపథ్యంలోనే సినీ తారలు, పెద్ద పెద్ద తారలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎందుకు రాలేదు? సరే, ఒకరిద్దరు బిజీగా ఉంటే మరి మిగతా వాళ్ళందరికీ ఏమైంది? ఇవన్నీ ప్రశ్నలు కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం చేయడం, గద్దర్ అవార్డ్స్ పేరు పైన కార్యక్రమం చేయడం గర్వించదగ్గ విషయమే. కానీ ఎందుకు సినీ పెద్దలు దీన్ని అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు? అసలు అవార్డులకు రావడానికే ఎందుకు వీళ్ళు ఇంత నిరాశపడుతున్నారు? ప్రభుత్వం ఇంత ఇనిషియేట్ తీసుకొని గంటలు 4-5 గంటలు 14 ఏళ్ల తర్వాత చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ కి ఇనిషియేషన్ ఇస్తే ఎందుకు సినీ పెద్దలు దూరంగా ఉంటున్నారు? సో వీటిపైన సినీ పెద్దల రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది రానున్న కాలంలో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.